భారత పర్యటనకు ఇంగ్లాండ్ వస్తుందనగానే క్రికెట్ ప్రపంచం మొత్తం ఇటువైపు ఆసక్తిగా చూసింది. బస్బాల్ ఫార్ములాతో టాప్ టీమ్స్ ను భయపెట్టిన ఇంగ్లీష్ టీం స్పిన్ కు అనుకూలించే ఇండియన్ ట్రాక్స్ పై ఎలా ఆడుతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే తొలి టెస్టులో గెలుపుతో సిరీస్ ను ఘనంగా స్టార్ట్ చేసింది ఇంగ్లాండ్. బస్బాల్ తో రోహిత్ శర్మను కట్టడి చేసింది. దీంతో టీమిండియా పని అయిపోయిందంతా అనే అనుకున్నారు. కానీ వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అద్భుతంగా పుంజుకొని 106 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసిన పేస్ గుర జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అతడి బంతుల్ని ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బ్యాటర్లు వణికిపోయారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. వైజాగ్ టెస్టులో బుమ్రా అసాధారణ బౌలింగ్ చేశాడని, అసలు సిసలైన పెర్ఫార్మెన్స్ తో భారత్ను గెలిపించాడని అశ్విన్ అన్నాడు. బస్బాల్ కాదు, బూమ్ బాల్ తోప్ అని అశ్విన్ చెప్పాడు. టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బౌలర్ గా అవతరించిన బుమ్రాకు అశ్విన్ అభినందనలు తెలిపాడు. నెంబర్ 1 ర్యాంకు సాధించడం అంటే హిమాలయ శిఖరాన్ని తాకడమేనని, తాను జస్ప్రీత్ బుమ్రాకు వీరాభిమానినని అశ్విన్ పేర్కొన్నాడు. బుమ్రా సంధించే బూమ్ బాల్ ముందు ఏది పనికిరాదని, బస్బాల్ కి సరైన విరుడు అదేనని అన్నాడు. బుమ్రా బౌలింగ్ తో పాటు యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ బ్యాటింగ్ చేసిన తీరును అశ్విన్ మెచ్చుకున్నాడు. గిల్ టాలెంట్ మీద ఎలాంటి సందేహం లేదని, సెంచరీల మీద సెంచరీలు కొట్టే సత్తా అతడికి ఉందని అశ్విన్ అన్నాడు. ఇక రాజ్కోట్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో రెండో విజయాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు అశ్విన్.